హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా ఇంటెన్షన్. ఈరోజు మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా మీ గురించి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, అది పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ ఇన్వర్స్ మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్ గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నారా, నెగిటివ్గా థింక్ చేస్తున్నారా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కానీ హ్యాపీనెస్గా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. అగైన్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్గా నేను పెట్టిన వీడియోస్ వస్తాయి మీకు. మీరు హ్యాపీగా వీడియోని చూడొచ్చు. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అనేది వేరే వాళ్ళకు కూడా పాస్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా హీల్ అవుతారు, వాళ్ళ లైఫ్లో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆ విధంగా మీకు తెలియకుండానే మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ పుణ్యం అనేది మీ లైఫ్లో పాజిటివ్ వైబ్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఆ పాజిటివ్నెస్ మీకు పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. నేను కార్డ్ సెఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. అగైన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇందులో మీకు 30 to 50% ఆర్ 60% రిజనేట్ అవుతాయి అంతే. అలా అయితే మీకు ఇది మీ రీడింగే అనుకోవాలి. అగైన్ అలా కన్నా మీకు రీడింగ్ రిజనేట్ అయ్యి మీకు ఇంకా మీ లైఫ్లో క్లారిటీ కావాలి, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మా టీం నుంచి మీకు రిప్లై వస్తుంది. మీకు ఇష్టం ఉంటే ఫర్దర్గా ముందు ప్రొసీడ్ అవ్వచ్చు. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనోస్ మా చూసే విఎస్ ఒక పర్సన్ ఇప్పుడు థాట్స్ నెగిటివ్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఫర్దర్ స్టెప్ అనేది ఏమి తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఫస్ట్ లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి వాళ్ళు మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ పంపిస్తున్నారు, ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇన్నర్గా అనేది చూద్దాము. అగైన్ టారో కార్డ్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తానండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. చైల్డ్హుడ్ ట్రామా కార్డ్స్ కనిపిస్తున్నాయండి. ఐ వాంట్ అవుట్, I can't promise you anything, I am blocked, why do I deserve someone like you, why do I feel this way, I can't come to you now, painful memories, I am the man, drugs and alcohol. Bottom of the deck వచ్చి you are too nice, I don't deserve your kindness. ఇప్పుడు టారో నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. చైల్డ్హుడ్ ట్రామా అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ accurate answer. Please give me accurate answer universe. Gratitude, gratitude, gratitude universe. Gratitude universe. Gratitude, gratitude, gratitude. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక స్ట్రాంగ్ పర్సన్, ద హై ప్రిస్టెస్, స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఒక నాలెడ్జ్గా వాళ్ళని తెలివిగా వాళ్ళ లైఫ్లో బంధించి ఉంచారనమాట.
ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయాలి. అగైను చాలా సెన్సిటివ్‌గా, ప్యూరిటీగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ హ్మ్, ఎట్లా ఉంది అంటే ఆహ్, వాళ్ళు న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో జరిగిన ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు అనుభవిస్తున్న పెయిను అదంతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఇంక నేను పెయిన్ భరించే సిట్యుయేషన్‌లో లేను. కాబట్టి నా ఇంట్యూషన్ ఏం చెప్తే అది నమ్మాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు ఎలాగంటే ఒక డివైన్ ఆహ్, ద్వారా వాళ్ళు డివైన్‌కి కనెక్ట్ అయ్యి, డివైన్‌ని ప్రేయర్ చేయడం కానీ, ఎవరన్నా ఒక పర్సన్ ద్వారా మీడియేటర్ ద్వారా తను మిమ్మల్ని చేరుకోవాలి అనేది వాళ్ళ ఇంట్యూషన్. ఇప్పుడు మాత్రము వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ దగ్గర బందీగా అయ్యారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళు చెప్పిన మాటలే వినాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళేమనుకుంటారంటే అక్కడున్న పర్సన్స్ మేము కరెక్టు అని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడడము, మీ గురించి అన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంది. అందుకే వాళ్ళకేమనిపిస్తుందంటే చిన్నప్పటి నుంచి నేను ఇవే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ వర్షన్లో వాళ్ళేంటంటే ఒక డివైన్‌కి సరెండర్ అయిపోవాలి. ఇంక నేను నా చేతుల్లో ఏం లేదు. డివైన్‌కి సరెండర్ అయిపోయి నేను దేవుడు ఎలా రాసి పెడితే అలాగే జరుగుతుంది ఇంకా అనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఐ వాంట్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకు అంటున్నారంటే అక్కడున్న రిలేషన్షిప్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసేయాలి. అక్కడున్న టాక్సిక్ పర్సన్ నుంచి వాళ్ళు ఆ పెయిన్ అనేది అనుభవించలేకపోతున్నారు. అందుకే నేను బయటకు వచ్చేసేయాలి, నాకు ఈ పెయిన్ అంతా వద్దు, మిమ్మల్ని కలవాలి. ఎట్లా అంటే ఫాస్ట్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఒక ఫియర్‌లెస్ అంటే భయం అనేది ఇంక పడకూడదు. భయం పడితే ఇంక నేను ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాను అని ఆహ్, అనుకుంటున్నారు. ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి. హ్యాపీగా ఉండాలి. ఎనర్జిటిక్ లైఫ్ అనేది మీతో కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకు వాళ్ళేమంటున్నారంటే అక్కడున్న లైఫ్ నుంచి నేను బయటకొచ్చేసేయాలి. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని మీ వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఏమంటే మూవ్ అయిపోవాలని కూడా అనుకుంటున్నారు. మీ పర్సన్ కోసం ఎదురు చూసి మీరు మూవ్ అయిపోవాలి, ఇదంతా ఈ ప్రాబ్లం అంతా నాకు వద్దు అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్లో ఒక సడన్ చేంజెస్ జరిగిపోయాయి. తను అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత తను అనుభవిస్తున్నది ఒకటి అనమాట. ఎట్లయిందంటే తను ఒక న్యూగా హ్యాపీగా ఉంటాను అని అనుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే సడన్‌గా వాళ్ళ లైఫ్ అనేది తారుమారైపోయింది. అక్కడ గొడవలు జరగడము, వాళ్ళకి అది ఎలా అయిపోయిందంటే ఇంక భరించలేని సిచ్యువేషన్‌కి వచ్చేసారనమాట. వాళ్ళు అనుకున్నది ఒకటి డిఫరెంట్‌గా అప్ అండ్ డౌన్స్ అనమాట. డిఫరెంట్ అనిపిస్తూ ఉంది ఇప్పుడు లైఫ్. నేను ఆలోచించుకున్నది ఒకటి, నేను ఇక్కడ జరుగుతున్నది ఒకటి. కానీ దానికి గొడవల వల్ల, ఆ ప్రాబ్లమ్స్ వల్ల, అది ఆ చేంజెస్ వల్ల తనేమనుకుంటున్నారంటే నేనిప్పుడు మీ దగ్గరకొచ్చి వస్తాను అని వచ్చినా కూడా ఎటువంటి మీకు ప్రామిస్ చేయలేను. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్ డిఫరెంట్‌గా ఉంది. అందుకోసము మీకు ఎటువంటి ప్రామిస్ నేను చేయలేకపోతున్నాను అనేసి అంటున్నారు. వాళ్ళకిప్పుడు ఇన్నర్‌గా అవేకనింగ్ అనేది
అవుతూ ఉంది. ఏంటి మంచి ఏది చెడు అనేది తెలుస్తూ ఉంది ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల. ఐఎమ్ బ్లాక్డ్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్. ఎందుకంటున్నారంటే ఒక ఐడియా చేయాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతోటి కమ్యూనికేషన్ చేయడానికి కొత్త దారులు అనేది వెతుకుతున్నారు. ఆన్లైన్లోంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ చేయాలా, లేకపోతే ఆఫ్లైన్లో మీతో వచ్చి మాట్లాడాలా, లేకపోతే ఇంకో పర్సన్ ఎవరినైనా ఇన్వాల్వ్ చేసి మీతో మాట్లాడాలా అనే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. దాని నుంచి వాళ్ళు రెస్ట్ లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ ఎలా చేయాలి, ఎలా మీ దగ్గరికి రావాలి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ఆలోచనలతోటి సతమతం అవుతున్నారు. కాబట్టి తనకి ఎట్లా అంటే స్ట్రక్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉందన్నమాట. ఎక్కడ మూకాలనే సిచ్యువేషన్ లాగా కనిపిస్తూ ఉంది. ఎలా 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 అనేది ఒకటే వాళ్ళకి, మీ దగ్గరికి రావడానికి ఎలా అనేది ఒకటే వాళ్ళకి మైండ్లో థాట్ అనేది రన్ అవుతూ ఉంది. వై డూ ఐ డిజర్వ్ someone like you? మీలాగా అర్హత కలిగిన పర్సన్ని వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ ఎందుకు చూడలేదు అనేది, చుట్టుపక్కల ఎందుకు కనిపించడం లేదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి లైఫ్లో ఏమనిపిస్తుందంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన ఏదైనా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అన్నీ కానీ కంపేర్ చేసుకుంటూ ఉన్నారు మీతోటి. ఎలా కంపేర్ చేసుకుంటున్నారంటే మీరు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి కంపేర్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మాత్రము మీ ఇద్దరి మధ్యలో ఒక ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సిచ్యువేషన్ని ఎలాగైనా ఈ సిచ్యువేషన్లో ఒక డెవలప్మెంట్ అంటే ఒక ప్రోగ్రెస్ అనేది ఉండాలి, ఎలాగైనా దీన్ని కరెక్ట్ చేయాలి. మీ దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకొని సపోర్ట్ తీసుకున్న వాళ్ళైతే ఆ ఫైనాన్స్ మీకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఆపర్చునిటీ అనేది డిఫరెంట్ ఆపర్చునిటీ వెతుకుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి ఎలా రావాలి, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెంట్ వల్ల వాళ్ళు ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు సొసైటీ గురించి ఏమనుకుంటారో అని ఆలోచించుకొని వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అప్పుడు ఏమనుకున్నారంటే మన ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది, రిలీజియన్ గ్యాప్ ఉంది, అగైన్ మనము ఒకే దగ్గర ఉన్న వాళ్ళం కాదు, డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి అప్రోచ్ అయిన వాళ్ళము అనే డిఫరెంట్ థింకింగ్స్ అనమాట. దానివల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోయారు. ఇప్పుడు అవేమీ వాళ్ళకి కనిపించటం లేదు. ఎలా అయినా నా పర్సన్ నాకు కావాలని మేనిఫెస్టేషన్ చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా అయినా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీకు ఫైనాన్షియల్గా ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి, మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుని ఉంటే ఆ అమౌంట్ తిరిగి ఇవ్వాలని కానీ, లేకపోతే మీకు ఫైనాన్షియల్ కానీ అనే సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు అనమాట. వై డూ ఐ ఫీల్ దిస్ వే అని మా వ్యూస్ పర్సన్ ఎందుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో ఒక ప్రోగ్రెస్ అనేది, మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రోగ్రెస్ అనేది తీసుకురావాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. దానికి ఒక స్టెప్ కూడా ముందడుగు వేశారు. ఇప్పుడు తనకి ఏమైందంటే అక్కడున్న థింగ్స్ని కరెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి, ఈ రెండింటిని హ్యాండిల్ చేయాలి. వాళ్ళు కావాలి, మీరు కావాలి.
కానీ ఎలాగైనా మీతో కలవాలి, కానీ అక్కడ ఉన్న పర్సన్స్ కూడా తన లైఫ్లో ఉండాలి. పర్సన్స్ ఆర్ థింగ్స్ ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళ దాంట్లో ఇద్దరికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక కంప్లీషన్కి అనేది ఈ లైఫ్ని ఒక కంప్లీషన్ వైపు నడిపించాలి, ఈ లైఫ్లో ఒక గ్రోత్ తీసుకురావాలి, ఒక ఎలాగైనా ఒక న్యూ ఐడియా వేయాలి అని అనుకుంటున్నారు. మీరే తన లైఫ్లో ఉంటే తను హ్యాపీగా ఉండగలను, మంచిగా అని అనుకుంటున్నారు. అందుకే ఒక్కోసారి ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను అనేది కూడా వాళ్ళకు ఒక థాట్ వస్తుంది. దిస్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. ఐ కాంట్ కమ్ టు యూ నో. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఐ కాంట్ కమ్ టు యూ నౌ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఒక చేదు అనుభవాన్ని మీకు మిగిలిచ్చారు. ఒక ఎలాగంటే ఒక ఏమి మీకు చెప్పకుండా, ఒక ఆన్సర్ అనేది ఇవ్వకుండా మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయాను అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు తను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఒక ఏమంటే యాక్షన్ తీసుకోవాలి, కానీ అది ఎలా తీసుకోవాలో తనకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇప్పుడు అన్ని విధాలుగా లాస్ట్లో ఉన్నారు. అందుకు వాళ్ళకి అన్నీ ఏమంటే పురాతన తవ్వకాల్లో అన్నీ బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా మీ గురించి ఆలోచనలు అన్నీ బయటకు వస్తున్నాయి. అందుకు మీరు కావాలి అనుకుంటున్నారు, మళ్ళీ వెనుతిరిగి చూస్తున్నారు. మిమ్మల్ని మోసం చేసి స్వార్థపూరితంగా ఆలోచించిన పర్సన్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనేసి. అందుకే అంటున్నారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నేను రాలేకపోతున్నాను, కానీ నువ్వు కావాలి అనిపిస్తూ ఉంది నాకు, నా లైఫ్లో నువ్వు ఉంటేనే హ్యాపీనెస్ అనిపిస్తుంది అని అంటున్నారు. పెయిన్ఫుల్ మెమరీస్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రాటిట్యూడ్. ఎందుకంటున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయింది, సఫరింగు, వాళ్ళు ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు, హర్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎలాగంటే ఒక సన్నని తీగ మీద నిలబడితే ఎలా ఉంటుందో తన లైఫ్ అలాగైపోయింది. తను అన్ని విధాలుగా లాస్ అయి ఉన్నారు. ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనమాట ఈ పెయిన్ వల్ల, అక్కడ ఉన్న పర్సన్స్ ఇచ్చే పెయిన్ వల్ల. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే ఇది ఎలా ఈ పెయిన్ నుంచి నేను బయటికి రావాలి ఎలా అనేది తనకి అర్థం కాని సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఐ ఆమ్ ద మ్యాన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటున్నారంటే యాక్చువల్గా వాళ్ళు ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎమోషనల్గా తయారైపోయారు. ఇప్పుడు కనిపిస్తూ ఉంది, నేను ఒక మనిషిని, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు బాధ కలుగుతుంది అనేది వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఇప్పుడు. అందుకే నేను మనిషిని, నేనేం రోబోట్ని కాదు, మనిషిని కాబట్టి నాకు పెయిన్ అనిపిస్తూ ఉంది. నేను ఇచ్చిన పెయిన్ ఏంటి అనేది నా పర్సన్కి నేను ఏం పెయిన్ ఇచ్చాను అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అందుకే చాలా వరి అవుతున్నారు, భయపడుతున్నారు, ఒక డిప్రెషన్ పొజిషన్లోకి వెళ్ళారు, నైట్ ఏడుస్తున్నారు, వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఒక హోప్లెస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకేం అంతా నా లైఫ్లో పోగొట్టుకున్నాను అనేది అనిపిస్తూ ఉంది వాళ్ళకి మీకు దూరమైనాక. అందుకే అనిపిస్తుంది నేను ఒక మనిషిని, నాకు పెయిన్ ఉంటుంది అనేసి. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ప్లీజ్ గివ్ మీ గ్రాటిట్యూడ్.
ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్కి ఆల్కహాల్కి బానిసైపోయారు. వాళ్ళు ఇప్పుడు డిఫికల్ట్ డెసిషన్ ఇది ఇది అనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఒక డెడ్లాక్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఇంకా బ్లాక్ అయిపోయి నాకు ఏ దారి కరెక్ట్ అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దానివల్ల వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆ పెయిన్ అనుభవిస్తూ మీకు చేసిన మోసం అనేది వాళ్ళకి రిగ్రెట్గా తొలుస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు మందుకు అనేది బానిసైపోయారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని ఎందుకు అంటున్నారంటే బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి 9 ఆఫ్ కప్స్. వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే ఇప్పుడు ఒక మీతోటి ఉంటేనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, మీతో ఒక ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది, ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది, మీరు ఎప్పుడు గ్రాటిట్యూడ్గా ఉంటారు, ప్రతి విషయంలో వాళ్ళని ఎదిరించరు, ఇట్లా అట్లా అని కొట్లాడరు, ఒక గ్రాటిట్యూడ్గా ఉంటారు. కాబట్టి తనకేమనిపిస్తుందంటే మీరుంటేనే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, తన పని ఏదో తను చేసుకోగలరు హ్యాపీగా, మీ లైఫ్కి ఒక కంప్లీషన్ అనేది ఉంటుంది, మీరిద్దరూ కలిసి ఉంటే చిలుక గోరింకల్లాగా ఉంటారు అని ప్రతి ఒక్కటి తనకి ఏమనిపిస్తుంది అంటే మీరు లేని లైఫ్ వేస్ట్ అనిపిస్తూ ఉంది అనమాట. అందుకు వాళ్ళు బాధగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు వీలైనంత త్వరగా. నీకు ఇప్పుడు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాము. దిస్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ మా angels. Please give me a great answer. Gratitude, 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 gratitude. పీస్ఫుల్ రీసొల్యూషన్. మీరు కామ్గా ఉంటే రీసొల్యూషన్ అనేది తనకి అదే దొరుకుతుంది. మీరు హైరాణ పడిపోయి బాధపడద్దండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది ఒక పాజిటివ్ వైబ్లో చేంజ్ అవ్వబోతుంది. మీరు నమ్మండి. ఇఫ్ యూ బిలీవ్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇక్కడ నుంచి 1 సంవత్సరం లోపల మీ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇంకా దానికి తిరిగే లేదు అని చెప్తున్నారు ఏంజల్స్. ట్రస్ట్ చేయండి. ట్రస్ట్. కమ్యూనికేషన్ క్లియర్లీ. మీరు ఎవరితో ఏం మాట్లాడినా కూడా కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఏంజల్స్ యూనివర్స్ మీ పర్సన్ నేమ్ని నేను లెటర్స్ ద్వారా చూస్తాను. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 సార్లు అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ యూ మే అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ నేమ్ ఇందులో ఉందా లేదా. EFWVJBD ఇవి మీ పర్సన్ నేమ్ అయిండొచ్చు, లేదంటే మీ నేమ్ అయిండొచ్చు అండి. ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనుకోండి. మీకు ఏమన్నా అనిపిస్తే నాకు ఒక మెసేజ్ చేయండి కామెంట్లో. నేను దానికి తగ్గట్టుగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కానీ మీ పర్సన్స్ నేమ్స్ అన్నీ ఇవ్వద్దండి. ఒక జనరల్ టాపిక్ అనేది, అందరికీ ఉపయోగపడే టాపిక్ అనేది ఒక టైప్ చేయండి, టైప్ చేసి పంపించండి. నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు హ్యాపీగా మీరు రీడింగ్ అనేది చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.